ఎక్కిరా ఎక్కిరాలపులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం తత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ. ఇంకొక 4-5 నిమిషాలు చూద్దాం. ఈలోపు ముందు చెప్పుకున్న పద్యాలు ఎవరైనా పాడగలుగుతారా? 1 నుంచి 12 వరకు. వాసుదేవండి మొదటి పద్యం చదువుతారు. చెప్పండి. శ్రీనయనాంచలాంజన రుచిస్ఫురణం బగురూపమంది మా ధ్యానమునందు శబ్దగుణమంటుచు కన్బొమలే ధనస్సుగా మానస కృష్టి ఇంద్రియ దమం బగురీతిని బాణముష్టిగా నీ నిజ రూపయోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి నీ నిజ రూపయోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి. వాసుదేవ. రెండో పద్యం ఎవరైనా చెప్తారా? చెప్తాను గురువు గారు. వాసుదేవ. ఆకాశంబులు నిల్చుదాకా ముని దేవాహర్దివంబుల్ బహు ప్రాకారంబుల కాలచక్ర గమనౌ వ్యాపారమే పారునందాకన్ భాను శశీంద్రకం జజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు నీదు వెలుగే లో వెలుగుగా శ్రీపతి నీదు వెలుగే లో వెలుగుగా శ్రీపతి. మూడో పద్యం చెప్పమంటారా గురుగారు? ఇంకొకళ్ళు ఎవరైనా? ట్రై చేస్తాను మాస్టర్ గారు, ప్రాక్టీస్ చేయలేదు. పర్వాలేదు, చెప్పండి. శ్రీ మన్మోహన మోహనాంగ సుషామా స్నిగ్ధాంబుద శ్యామలా ప్రేమా పూర్ణ కటాక్ష వీక్షణ మన ప్రీతి ప్రమాణంబుగ శ్రీ మాంగళ్య పదారవింద నఖకాంతి జ్యోత్స్నికల్ శోకగా శ్రీ మాధుర్య భవన్మహ మహిమనే సేవించదన్ శ్రీపతి. ప్రాక్టీస్ చేయలేదు మాస్టర్ గారు, అందుకే. పర్వాలేదు, మళ్ళీ ఒకసారి స్లోగా చెప్తారా? సరే మాస్టర్. శ్రీ మన్మోహన మోహనాంగ సుషామా సుషమా స్నిగ్ధాంబుద శ్యామలా ప్రేమా స్నిగ్ధాంబుద సుషమా స్నిగ్ధాంబుద శ్యామలా ప్రేమా పూర్ణ కటాక్ష వీక్షణ మన ప్రీతి ప్రమాణంబుగా శ్రీ మాంగళ్య పదారవింద నఖకాంతి జ్యోత్స్నికల్ శోకగా శ్రీ మాధుర్య భవన్మహ మహిమనే సేవించదన్ శ్రీపతి.
కృష్ణప్రియ. వాసుదేవ మాస్టర్. వస్తే ఈ మూడో పద్యం మళ్ళీ చెప్తావా నువ్వు కూడా? చెప్తాను మాస్టర్. మీతో పాటు గుణ ఉంటుందా? చెల్లి డాన్స్ క్లాస్ కి వెళ్ళింది మాస్టర్. ఓకే, చెప్పు. శ్రీమన్మోహన మోహనాంగ సుషమా స్నిగ్ధాంబుదశ్యామలా ప్రేమ పూర్ణ కటాక్ష వీక్షణ మనః ప్రీతి ప్రమాణంబుగా నీ మాంగళ్య పదార విందనఖ కాంతి జ్యోత్స్నికర్ సోకగా శ్రీ మాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్ శ్రీపతి. కాంతి కాంతి జ్యోత్స్మికల్, కాంతి జ్యోత్స్మికల్, కాంతి జ్యోత్స్మికల్ చిన్న తేడా ఉందా? ఉంది మాస్టర్. అది ఊనిక అంతే, ఇంకేం లేదు. ఓకే, 13th కి వెళ్ళిపోదాం. అబ్జెక్షన్ లేని వాళ్ళు, ఇబ్బంది లేని వాళ్ళు వీడియోస్ ఆన్ చేసేసుకోండి. ఓకే దాన్ని మొన్నటికి 12వ పద్యంలో స్వామి ఊర్ధ్వపుండ్రాలు నామాల గురించి మాట్లాడాము. మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటున్నాము? కనుబొమ్మల మధ్యలో కదా. ఆ కనుబొమ్మల మధ్యలో షట్చక్రాలలో ఆజ్ఞా చక్రం ఉంటుంది అంటారు కదా. సో బొట్టు పెట్టుకోవడం అని అంటే ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరచడం అనుకోవచ్చు. అందుకనే బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అంటాం. అలాగే ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి తీసే నామం కదా. ఆ పైకి నామం తీయడంలో ఉద్దేశం ఒకటేమంటారంటే మనం ప్రయాణంలో సహస్రారం చేరుకోవాలట కదా. ఆ సహస్రారం దాకా మన సాధన సాగటానికి, సాగుతున్నది అనటానికి అదొక గుర్తు. అలానే నామం దిద్దుకోవటంలో దానికి కావలసినటువంటి ప్రేరణ కూడాను మనం ఇలా ఇలా దిద్దుకుంటూ ఉంటే అదొకటి జరుగుతుందట. సరే, ఒకసారి 11వ పద్యం గుర్తు చేసుకోండి. 11లో మాస్టర్ గారు ఏమన్నారు? నీకేం పని బాట లేదా, కొండెక్కి కూర్చున్నావు, అమ్మేమో కింద ఉంది, ఆవిడ నీతో మాట్లాడాలంటే పైకి ఎలా వస్తుంది, ఇది అన్నారు కదా. అది క్వశ్చన్, ప్రశ్న, లేదా మాస్టర్ గారు ఒక డౌట్, ఎందుకు కూర్చున్నాడో కొండ మీద అని. ఈ 13వ పద్యంలో ఏంటంటే, స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు ఆ పద్యం? కనిపిస్తుందండి. ఆ 13వ పద్యంలో ఏంటంటే తనకి తోచిన జవాబు ఒకటి చెప్తున్నారు. అలానే మనము అంటే కొంచెం ధైర్యం చేయాలి కామెంట్ వేయటానికి. సపోజ్ మనం డిస్పెన్సరీ వర్క్ ఆదివారం కదా పెట్టుకుంటున్నాం. జనరల్గా చాలా చోట్ల ఆదివారం ఉదయం పూట పెడుతున్నాం. ఆదివారం ఉదయం డిస్పెన్సరీ ఉంది. అదే రోజు టౌన్లో ఎక్కడైనా ఓ కోటి దీపోత్సవమో, లక్ష దీపోత్సవమో, కోట్ల దీపోత్సవమో జరిగింది అనుకోండి. జనరల్ టెండెన్సీ ఎలా ఉంటుంది? మనం ఫ్రీగానే మాట్లాడుకుందాం. జనరల్ టెండెన్సీ అటు వెళ్ళాలనిపిస్తుంది. అలాగే ద సేమ్ థింగ్ డిస్పెన్సరీ వర్క్ ఉండి ప్యారలల్గా ఏ పూజ, హోమం లాంటివి జరుగుతున్నాయి అనుకోండి. జనరల్ టెండెన్సీ తూకం వేసుకుంటే ఆ హోమం దగ్గర కూర్చోవడానికి ఆరాటపడతాం, కానీ డిస్పెన్సరీలో కూర్చోవడానికి అంతగా ఆరాటపడం అని నేను అనుకుంటున్నానమ్మా. మరి నేను పొరపాటు అయితే కావచ్చు. మీరేమంటారు? డిస్పెన్సరీ వర్క్కే ప్రిఫరెన్స్ మాస్టర్ గారు. ఇవ్వాలి,
కానీ నేను జనరల్ టెండెన్సీ అడుగుతున్నాను. చాలా చాలా చోట్ల నేను చూస్తుంది ఏంటంటే వెళ్ళే హోమం దగ్గర కూర్చోటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, తెలుసు కానీ తెలియకుండా కానీ. మనకేంటంటే భక్తి ఎంతో భయం కూడా అంతే అనుకుంటా. లేదా డిస్పెన్సరీ వర్క్లో కూర్చుంటే ఏమొస్తుంది, ఏ పూజ పునస్కారం దగ్గర కూర్చుంటే సేమ్ టైంలో అది క్లాష్ అయితే అక్కడ కూర్చుంటే మంచి బెనిఫిట్ వస్తుంది అనుకుంటాం. దిస్ ఇస్ జనరల్ హ్యూమన్ టెండెన్సీ అంతే. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, ఈ లక్ష దీపోత్సవాలు కోటి దీపోత్సవాలకు అంతంత మంది జనం ఎందుకు వెళ్తున్నారు? ఇసుకేస్తే రాలేదు చూడండి అక్కడ. ఎందుకు అని అంటే మనం ముందు అనుకున్నట్టు ప్రతివాడికి ఏదో ఒక దిగులు ఉంది, ఏదో ఒక భయం ఉంది, కానీ అక్కడికి వెళ్తే ఏదో మేలు జరుగుతుంది అన్న ఆశ ఉంది. వీటి కోసమే వెళ్తాం అంతే. అందుకని కాస్త ఏ దేవుడికైనా పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి, సమ్ ఆర్ ద అదర్ వే, అక్కడికి జనసంఖ్య పెరుగుతుంది. మరి వెంకటేశ్వర స్వామి అంటే ఏం సామాన్యుడా? ఆయన మీరు అడిగింది మీకేం కావాలో అంటే మనకి ఏం కావాలో అన్నీ అట్లా ఇచ్చేస్తూ ఉండే. అప్పుడు ఏమైంది అని అంటే మొన్న మా నెల్లూరులో ఒక లక్ష దీపోత్సవం జరిగిందిలేండి. దానికి వెళ్ళినట్టుగా అలాంటి లక్ష దీపోత్సవాలు ఒక లక్ష ఒకేసారి పెట్టినట్టుగా తిరుమల కొండ ఎక్కుతున్నట్టు జనం. మరి స్వామికి డిస్టర్బెన్స్ అయిపోయింది. అది 13వ పద్యం కాంటెక్స్ట్. నిశ్శబ్దం బని కృష్ణప్రియ. నిశ్శబ్దం బని వాసయోగ్యమనుచున్ నిర్మానుషి భూధరాంతశయ్యం పవళించు నిన్గని జనుల్ తండోపతండంబులు అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్ ప్రవిదారణార్థులగుచున్ నాబోంట్లు మూగంగా నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యన్ ఎటు శాంతింబొందెదో శ్రీపతి. దేవుళ్ళందరూ కొండలెక్కి ఎందుకు కూర్చుంటారండి? నాకు అర్థం కాదు. అలాగే ప్లేన్స్ లో ఉండొచ్చుగా. చూడండి, చాలా వరకు ఏంటంటే ప్రధానమైన క్షేత్రాలన్నీ కొంచెం ఎత్తులోనే ఉంటాయి, కొండ మీదో గుట్ట మీదో ఉన్నట్టు. సరే, ఈ పద్యంలో శ్రీపతి వెంకటేశ్వర ఒకసారి భావం చూసుకుందాం, పదవి భాగము అన్వయం చూసుకుందాం. ఎటు శాంతింబొందెదో, నీకు శాంతి ఎలా వస్తుంది, ఎట్లా వస్తుందో ఏమో. ఎందుకు ఈయన శాంతి పోయిందట అంటే, నా బోంట్లు మూగంగా నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యే. ఆయన ఏదో ఏకాంతం కోరుకుని తిరుమల కొండెక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో మళ్ళీ ఈ పద్యంలోనే చెప్తున్నారు. నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యే. నువ్వేదో ప్రశాంతంగా హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకొక పని ఏదో చేసుకుంటూ ఉన్నట్లయితే, లేదా ఎక్కడో అవతార కార్యక్రమాలు ఉంటాయిగా స్వామికి, దాని గురించి ఆలోచన కోసం ఏకాంతం కోరుకున్నావేమో పోనీ.
ఆ నిశ్శబ్దం అంతా ఏమైపోయింది? భగ్నమయ్యన్, అది బ్రేక్ అయిపోయింది. ఎందుకైందిట? నా బోంట్లు మూగంగా నాలాంటి వాళ్ళందరూ వచ్చి తండోపతండాలుగా, అక్కడ ఉంది చూడండి, జనుల్ తండోపతండంబులు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? నా బోంట్లు. మేమందరం వచ్చి అక్కడ పడిపోతే నీ ఏకాంతం కాస్త భగ్నం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. మరి నీకు శాంతి ఎలా? సరే, ఈ వెళుతూ ఉన్నటువంటి జనులందరూ ఎలాంటి వాళ్ళు? అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్. అంతః శత్రు ప్రవిదారణ ప్లస్ అర్థులగుచున్ అంటే ఏంటంటే, మన లోపల ఏదో 6 శత్రువులు ఉన్నారని చెప్తారే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇలాగా. అంటే మన మానసిక వికారాలు, వాటిని సమూలంగా విదారణము అని అంటే నశింపు చేయటం, ప్రవిదారణం శుభ్రంగా నశింపు చేయటం అన్నట. ఇన్ టోటల్ అలాంగ్ విత్ రూట్స్ తీసేయటం. ఆ అంతఃశత్రువులందరినీ, వాటి వల్ల కలిగినటువంటి ఈ డిస్టర్బెన్సెస్, వికారాలు, వాటిని సమూలంగా తీసేయాలనేటటువంటి కోరికతో మీ దర్శనానికి కొండెక్కి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? తండోపతండంబులై అన్నారు. తండోపతండంబులు అని అంటే గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఫలితంగా ఏమైంది? ఒక మాబ్ చేరింది, ఒక గుంపు వచ్చి చేరింది. గీ వ్యాన్ అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు. నీ నిశ్శబ్దం కాస్తాను డిస్టర్బ్ అయిపోయింది. ఈయన పోయి కొండ మీద ఎక్కడున్నట్ట అది చూడండి. ఎందుకు వెళ్ళాడో కూడా మొదటి ఉత్పాదనలో ఉంది. నిశ్శబ్దంబని, ఏ శబ్దము లేదు అని, వాసయోగ్యమనుచు ఉండటానికి బాగుందని, నిర్మానుషి, మనుష్యులెవ్వరు ముందుగా, మిగతా జీవరాశులు ఉంటే ఉన్నాయి, మనిషి అన్నవాడు కనపడకపోతే చాలని పోయినాడో ఏం పాడో. నిర్మానుషి, మనిషి అన్నవాడు, మానవులు ఎవరు అక్కడ సంచరించరని కొండకి వెళ్ళాడు. మన కొండ మీద పబ్లిక్గా ఆయన నిలబడలేదు. ఏం చేశాట? భూధర అంతః శయ్యన్ పవళించు. ఆయన ఏం చేశాడు అని అంటే, భూధరము అంటే పర్వతం, అంతః భూధరము లోపల అంటే పర్వతం లోపల అంటే ఏ గుహలోనో, శయ్యన్ ఆ పర్వతాలలో ఏదో ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడున్న ఒక శయ్య మీద విశ్రాంతి కోసం ఉండిపోయాడు. పవళించు నిన్గని ఎలానో చూశారు. ఇంకేమయ్యింది? అక్కడ దేవుడు ఉన్నాడు అని తండోపతండాలుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏంటి? దేనికోసం వెళ్ళారు? అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచు. ఒకడు ఇద్దరు వెంట వెంట వెళ్ళారా? మూగిపోయారు. రిజల్ట్ ఏంటి? ఆయన యొక్క ఏకాంతత డిస్టర్బ్ అయిపోయింది. మరి ఇక స్వామికి శాంతి ఎక్కడిది? నేను పోగానే ఒక చిట్టా విప్పుతాను కదా, నాకు ఇది కావాలి అది కావాలని. అలా ఇంతమంది చిట్టాలు ఆయన చూసి, వీడికి ఇది అవును, వీడికి కాదు, వీడికి ఇది ఇప్పుడు ఇస్తే బాగుపడతాడు, ఇప్పుడు ఇది ఇస్తే పాడైపోతాడు, ఇదంతా ఆలోచనగా ఆయనకి, స్వామికి. మనందరం ఆయన పిల్లలమే కాబట్టి, నా పిల్లలందరూ బాగుండాలని ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు, మనమే అనుకుంటాం. ఆయన అందరికీ తండ్రి కాబట్టి ఆయనకి ఇంకా సంసారపు జంజాటం చేస్తేమో ఎక్కువేమో. సరే, ఇది భజనలో భావం. పెద్దగా కఠినమైన పదాలేం లేవు. భూధరము అంటే పర్వతము, నా బోంట్లు నాలాంటి వాళ్ళు, నా బోంట్లు, నీ బోటి వారు, నా బోటి వారు ఇలా అంటారు. అది కొంచెం ప్రాంతీయంగా వాడుతుంటారు. వాస్తవం. భగ్నం అవటం అని అంటే డిస్టర్బ్ అయిపోవటం, చెడిపోవటం. విదారణ అని అంటే పూర్తిగా నశింప చేయటం, ప్రవిదారణ బాగా నశింప చేయటం.
సరే, కృష్ణప్రియ అందుకమ్మా. నిశ్శబ్దంబని నిశ్శబ్దంబని వాసయోగ్యమనుచున్ వాసయోగ్యమనుచున్ నిర్మానుషీ భూధరాంతస్యయ్యన్ బవళించు నింగని నిర్మానుషీ భూతరాం తస్సయ్యం బవలించు నిన్గని జనుల్ తండోపతండంబులు జనుల్ తండోపతండంబులు అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్ అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్ నా ఓంట్లు మూగంగ నా బోంట్లు మూగంగా నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యన్ నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యన్ ఎటు శాంతిం పొందెదో శ్రీపతి. ఎటు శాంతిం పొందెదో శ్రీపతి. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చిన్న పదాలు కలిపేసుకుందాం. నువ్వు విను, గోద చెప్తుంది. గోద గురుగారు. వాస్తవ నిశ్శబ్దంబని నిశ్శబ్దంబని వాసయోగ్యమనుచున్ వాసయోగ్యమనుచున్ నిర్మానుషీ భూధరాంతస్యయ్యన్ పవళించు నింగని నిర్మానుషి భూధరాం భూధరాంతస్యయ్యన్ భూధరాంతస్సయ్యం పవళించు నింగని బవలించు నిన్గన్ జనుల్ తండోపతండంబులు జనుల్ తండోపతండంబులు తండోపతండంబులు అంతే. అంతఃశత్రు అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్ ప్రవిదారణార్థులగుచున్ అగుచున్ ప్రవిదారణార్థులచున్. ఒకసారి మళ్ళీ చెప్పు. ప్రవిదారణార్థులగుచున్ నా బోంట్లు మూగంగ నా బోంట్లు మూగంగ నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యే నీ నిశ్శబ్దంబది భగ్నమయ్యే ఎటు శాంతిం పొందెదో శ్రీపతి. నెటు శాంతిం పొందెదో శ్రీపతి. నువ్వు శ్రీపతిలోకి రావటం ఇదే మొదలు కదా? అవును గురుగారు. ఓకే, 12 పద్యాలు చెప్పాను. అవి ఆడియో రికార్డ్ ఉంది, అది చూసి కొంచెం అమ్మ దగ్గర చెప్పించుకుని నేర్చేసుకో. మళ్ళీ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, దానిలో పట్టుకుంటూ. ఇంకొకరు ఎవరైనా చెప్తారా? మధుసూదన్ రావు గారు. వాసుదేవ్ అండి, నేను చెప్తాను. ఎవరది? కృష్ణమూర్తి గారా? అవునండి. కానివ్వండి. చెప్తారా మీరు? నేను చదవమంటారా? మీరు చదివేసాను. ఓకే. నిశ్శబ్దం బని వాసవో నిశ్శబ్దం బని వాసయోగ్యమనుచున్ నిర్మానుషీ భూధరాంతశయం బవలించు నిన్గని జనుల్ తండోపతండంబులు అంతఃశత్రు ప్రవిదారణార్థులగుచున్ నా బోంట్లు మూగంగా నీ నిశ్శబ్దం పది భగ్నమయ్యే ఎటు శాంతిం పొందెదో శ్రీపతి. వాసుదేవ. వాసుదేవ. ఇక 14వ పద్యానికి వెళ్ళిపోదాం. ఈ పద్యంలో కొంచెం గాఢమైనటువంటి భావం ఉంది.
ఆ మొదట్లో మాస్టర్ గారు నాకేం మాటలు రావట్లేదు అన్నారు కదా. మద్వాక్ సంపద అల్పము అల్పతరమున్మద్భావము. ఆ తర్వాత స్వామి పాదాల దర్శనం అయింది. ఆ తర్వాత ఏదో కాసేపు పిచ్చపాటి మాట్లాడారు, మళ్ళీ మొహం మీద నామం చూశారు, మళ్ళీ పిచ్చపాటి మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ఆయనలో, అంటే మాస్టర్ గారిలో స్వామి గురించినటువంటి రకరకాల భావాలు, ఆయనతో తాను చెప్పదలుచుకున్న మాటలు, అంశాలు, తాను చేయదలుచుకున్న కంప్లైంట్స్, తన బాధలు, ఇవన్నీ చెప్పటానికి ఒక్కసారిగా ఆలోచనలు అలా వచ్చేసాయట. ఆ ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి అన్నదానికి మాస్టర్ గారు ఈ పద్యంలో కొన్ని పోలికలు చెప్తూ ఉన్నారు. పద విభాగం చూసుకోండి. అంబోధి కృష్ణప్రియ. అంబోధి 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 ప్లవమాన ప్లవమాన శేష శేష మృదు మృదు శయ్యా శయ్యా సుప్త. సుప్త. గోదా అంటే పెద్దవాళ్ళందరూ కొంచెం ఎక్కడెక్కడ బ్రేక్ కొడుతున్నానో చూడండి. ఓకే, ఖ్యాతి. వాసుదేవ్ గురువు గారు. వాస్తవ, ఇది స్క్రిప్ట్ ఉందా నీ దగ్గర? ఉంది గురువు గారు. ఓకే, 14వ పద్యం చూడు. అంబోధి. ఒక్క నిమిషం గురువు గారు. ఒక్క నిమిషం నేను ఉండను. దొరికిందా? ఏ బాబాయ్, కనపడలేదా? బ్యాక్ టు గోదా. ఓకే దెన్ కవిత గారు మీరు చెప్పేయండి. అంబోధి. మ్యూట్ లో ఉన్నారమ్మా. అంబోధి ప్లవమాన ప్లవమాన శేష మృదు శయ్యాసుప్త. శేష మృదు శయ్యాసుప్త. కృష్ణప్రియ. మద్భావముల్ మద్భావముల్ శుంభత్ శుంభత్ క్షీర క్షీర పయోధి పయోధి వీచికలుగా. వీచికలుగా. కవిత గారు. మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి వీచికలుగా. మద్భావముల్ శుంభక్షీరపయోధి వీచికలుగా. కృష్ణ. శుభ్ర శుభ్ర అభ్ర అభ్ర శుభ్రాభ్ర శుభ్రాభ్ర పర్వ పర్వ ఇందు ఇందు పర్వేందు పర్వేందు కాంతి కాంతి అంభస్సుల్ అంబస్సుల్ అంభస్సుల్ అంబస్సుల్ కాంత్యంభస్సుల్ కాంత్యంబస్సుల్ శుభ్రాభ్ర శుభ్రాభ్ర పర్వేందు పర్వేందు కాంత్యంభస్సుల్
కాంత్యంభస్సుల్ శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్ శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్. కవిత గారు. చదవమంటారు. శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్ పర్వేందుకాంత్యంభస్సుల్. కృష్ణప్రియ. కడు కడు వెల్ల వెల్ల వెల్లువలుగానై వెల్లువలుగానై ప్రాతః ప్రాతః అర్క అర్క అంసు అంసు ప్రాతరర్కాంసు ప్రాతరర్కాంసు దీప్త దీప్త అంభోజ సంభోజ అంతర అంతర దీప్తాంభోజాంతర దీప్తాంభోజాంతర నిర్గత నిర్గత అళికులము అళికులము అట్లౌ అట్లౌ నిర్గతాళికులమట్లౌ నిర్గతాళికులమట్లౌ నిన్ నిన్ కనన్ కనన్ నిన్గనన్ నిన్గనన్ శ్రీపతి. శ్రీపతి. కవిత గారు. అంభోధిప్లవమానశేష మృదుశయ్యాసుప్త అంభోదిప్లవమాన శేషమృదుశయ్యాసుప్త. మద్భావముల్ శుంభక్షీరపయోధివీచికలుగా మద్భావముల్ శుంభక్షీరపయోధివీచికలుగా. శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గనన్ శ్రీపతి. శుభ్రాభ్రపర్వేందుకాంత్యం మళ్ళీ చదువు. శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభసుల్ కడు వెల్లువలుగానై ప్రాతరార్కాంశు భోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గనన్ శ్రీపతి. బ్యాక్ టు గోద. అక్కడక్కడ 1, 2 ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు చూడండి. గోద. చెప్పండి గురుగారు. అంభోధిప్లవమానశేష మృదుశయ్యాసుప్త అంబోధిప్లవమానశేష మృదుశయ్యాసుప్త. మద్భావముల్ శుంభక్షీరపయోధివీచికలుగా పయోధి క్షీరపయోధి వీచికలుగా వీచికలుగా. భ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై శుభ్రాభ్రపర్వేందుకాంత్యంభస్సుల్ కడు వెల్ల వెల్లునలుగానై
వెల్ల వెల్లువలుగానై వెలుగానై వెల్లువలుగానై ప్రాతరర్కాంసు ప్రాతరకాంసు దీప్తాంభోజాంతర దీప్తాంబోజాంతర నిర్గతాళికులమట్లౌ నిర్గతాళికులమట్లౌ నిన్గనన్ నింగనన్ శ్రీపతి శ్రీపతి ఖ్యాతి. వాసుదేవ్ గురువు గారు. వాస్తవ ఇప్పుడు దొరికిందా? దొరికింది గురువు గారు. రైట్. అంబోధి ప్లవమానశేష మృదు శయ్యాసుప్త అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ మద్భావముల్ శుంభక్షీరపయోధి వీచికలుగా శుంభక్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్రపర్వేందు కాంత్యంభస్సుల్ కడువెల్ల వెల్లువలుగానై శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గనన్ శ్రీపతి ప్రాతరర్కాంశు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నింగన శ్రీపతి. ఇప్పుడు భావం చూద్దాం. శ్రీపతి వెంకటేశ్వర మద్భావముల్ మొదటి పాదంలో మత్ భావముల్ మత్ నా యొక్క భావముల్ ఆలోచనలన్నీ నిన్కనన్ నిన్ను చూడగానే అళికులమట్లవు తుమ్మెదల్లాగా వస్తున్నాయి. అళి తుమ్మెద, కులము గుంపు, తుమ్మెదల గుంపులాగా వస్తున్నాయి. పోనీ ఒక్కసారిగా ఎక్కువ ఆలోచనలు భావాలు వస్తున్నాయి. దానికి మాస్టర్ గారు 3 పోలికలు, ఆ భావాల గుంపులు ఎలా వస్తున్నాయని 3 పోలికలు ఇస్తున్నారు. స్వామిని ఎక్కడ చూశారు మాస్టర్ గారు? ఒకటి ఇలా నిలువుగా ఉన్న వెంకటేశ్వరమూర్తి అయితే, ఇంకొకటి ఇక్కడ చెప్తున్నారు అంబోధి ప్లవమాన శేష మృదు శయ్య సుప్త. ఈయనకున్నటువంటి ఒక దాన్ని ఏమనాలి, ఒక ఆల్టర్నేట్ ఫామ్ అనుకుందాం. మనకి రంగనాథ స్వామి ఫోటోలు చూస్తుంటాం కదా, అలాగే అదేంటి క్షీర సముద్రంలో, పాల సముద్రంలో పాము మీద పడుకునేటటువంటి స్వామి బొమ్మలు చూస్తుంటామే, అది ఇక్కడ. అంబోధి అని అంటే సముద్రం, ప్లవమాన అంటే తేలుతూ ఉండేది, ప్లవము అంటే నావ, అంటే తేలేదాన్ని ప్లవము అంటాం దేన్నైనా. ప్లవమాన తేలుతూ ఉన్నటువంటి కొన్ని నావలాగా ఉన్నటువంటి ఒక పడక ఉంది. ఆ పడకేంటి? శయ్య ఉంది. ఆ శయ్య ఏంటి? ఎలా ఉంది? మృదువుగా ఉంది, మెత్తగా ఉంది. సరే, ఆ పడకేంటి? ఆ మెత్తటి పడక శేష మృదు శయ్యా సుప్త. ఆయన ఆదిశేషుడి మీద పడుకుంటాడట, పాము శరీరం మీద పవళిస్తాడట. అందుకని సంబోధన అది చెప్తున్నారు. సముద్రంలో చాలా మెత్తటి మృదువైనటువంటి పడక ఆదిశేషుడు నీకు. అది నావలాగా నీటి మీద తేలుతూ ఉంటుంది. నీటి మీద తేలుతూ ఉన్న మెత్తనైనటువంటి పాము పడక మీద పవళించేవాడా, పడుకునేవాడా
సుప్త నిద్రించేవాడా అని పిలుస్తున్నాడు. అయినా ఒకడే కదా, అందుకని ఈ పిలుపు. ఇప్పుడు దర్శనం అయింది, దర్శనం అయితే ఆలోచనలు వచ్చాయి అన్నాను. అవి ఎలా వస్తున్నాయి, వాటిని దేనితో పోల్చి చెప్పొచ్చు అని అంటే, శుంభత్ క్షీర పయోధి వీచికలుగా. శుంభత్ చక్కగా ప్రకాశించేటటువంటి పాల సముద్రపు అలలలాగా వస్తున్నాయి ఊహలన్నీను. క్షీర పయోధి అని అంటే పాల సముద్రం. పయోధి అన్న మాటకి సముద్రం అనే అర్థం. ఇది క్షీర పయోధి, పాల సముద్రం. వీచిక అని అంటే అల అన్నమాట, ఓ తరంగం. సముద్రంలో అలలు ఎలా అయితే ఎగసి పుడుతుంటాయో అలాగే నాలో కూడా ఆలోచనలు, భావాలు అలా వచ్చేస్తున్నాయి. అలా ఒకటిగా వస్తుందా, అనేకం వస్తాయా? ఏమో నాకైతే తెలియదు. తరువాత ఇక్కడ మళ్ళీ చూడండి, మామూలు సముద్రపుట అలా అని చెప్పలేదు, క్షీర సముద్రపుట అలా అన్నారు. క్షీర సముద్రం, పాల సముద్రం ఏంటి అని అంటే అబ్సల్యూట్గా సత్వగుణం నిండినటువంటి ప్రదేశం అన్నమాట. అంటే సాత్వికమైన ఆలోచనలు వస్తున్నాయి అన్నది ఒక భావం చెప్తున్నారులేండి లోపల. ఆ తరువాత శుభ్ర అభ్ర పర్వ ఇందు కాంతి అంభస్సుల్. ఇవి ఎలా వస్తున్నాయి? కడు వెల్లువలుగానై, అంటే ఒక్కసారిగా వెల్లువగా ఉప్పొంగినటువంటి ప్రవాహంలాగా వస్తున్నాయి. ఏమిటట ఇవి? ముందు ఆ పదాలు ముక్కలు కొంచెం చూసుకుందాం. శుభ్ర అభ్రము. అభ్రము అంటే ఆకాశం. ఆకాశం ఎలా ఉంది? శుభ్రంగా ఉంది. మనం తెలుగులో శుభ్రంగా అంటామే, దానికి ఇది ప్రకృతి పదం శుభ్ర. నిర్మలమైనటువంటి ఆకాశంలో పర్వము అన్నారే, పర్వం అంటే ఇక్కడ పౌర్ణమి అన్న అర్థం. నిర్మలమైనటువంటి ఆకాశంలో, అది కూడా పౌర్ణమి నాటి ఆకాశంలో ఇందు చంద్రుడు ఉన్నట్టయితే, ఇందుకాంతి చంద్రకాంతి అంటే వెన్నెల, కొన్ని చంద్రకాంతితో నిండిన, వెన్నెలతో నిండినటువంటి, చంద్రుడి కాంతి వెన్నెలే కదా. అంభస్సుల్ అని అంటే అక్కడ కూడా జలము, నీరు అనే అర్థం. అంటే ప్రవాహం ఉప్పొంగింది అంటాం, నది ఉప్పొంగింది అంటాం. అలా నిర్మలమైనటువంటి పౌర్ణమి నాటి ఆకాశంలో ఫుల్ మూన్ నుంచి వచ్చేటటువంటి కాంతి అంతా, ఆ కాంతి అనేటటువంటి ప్రవాహం ఉప్పొంగినట్లుగా నాలో భావాలు వస్తున్నాయి స్వామి. తరువాత మూడోదేంటి? ప్రాతః అర్క అంశు దీప్త అంభోజ అంతర నిర్గత అళికులము. వెనక నుంచి నరుక్కొద్దాం. అళికులము అని అంటే తుమ్మెదల గుంపు, అంభోజము అని అంటే పద్మం. మామూలుగానే పద్మాలు బాగా విచ్చుకున్న కొలనులో తుమ్మెదలు గుంపులు తిరుగుతూ ఉంటాయి ఆ పద్మములోని మకరందం కోసం. ఇది ఎలా చెప్పుకోవాలంటే, నిన్నటి రాత్రి ఆ మకరందం తాగుతూ మత్తెక్కి అందులోనే ఉండిపోయింది అనుకోండి. ఒక తుమ్మెదో, 4-5 తుమ్మెదలో ఇలా చెప్పుకోవచ్చు. పద్మం ఎప్పుడు విచ్చుకుంటుంది? పొద్దున కదా, ఉదయం అయిన తర్వాత కదా. అందుకని అంటున్నారు ప్రాతః పొద్దున్నే, అర్కః ఉదయించినటువంటి సూర్యుడి నుండి, అంశు అర్క అంశు, అంశు అంటే కిరణం, పొద్దున్నే ఉదయించినటువంటి సూర్యుడి నుండి వచ్చిన కిరణం సోకగా దీప్త విచ్చుకున్న, అంభోజ పద్మము నుండి నిర్గత బయటికి వచ్చిన, వెలువడినటువంటి అళికులమట్లవు తుమ్మెదల గుంపులాగా ఏం వస్తున్నాయి?
మద్భావముల్. ఇక్కడ రెండు శ్లేష తీసుకోవచ్చు, డబుల్ రెండు అర్థాలు తీసుకోవచ్చు. నిన్ గణం శ్రీపతి, నిన్ను చూడగానే వచ్చాయి అనుకోవచ్చు. లేదా ఈ భావాలన్నీ ఎందుకు వచ్చాయి? నిన్ గణన్, నిన్ను చూడడానికి వస్తున్నాయి. భావంతో కూడా మనం స్వామిని దర్శిస్తాం కదా. అది ఈ పద్యంలో ఉన్నటువంటి స్థూల అర్థం. శుభ్రంగా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. భావం, క్షీరసాగరంలో తేలియాడేటటువంటి శేషుడి మీద హాయిగా పడుకున్నావు, నిన్ను చూడగానే నాలోని భావాలు పొంగుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి అని అంటే, పాల సముద్రంలో వీచే అలల్లాగా వస్తున్నాయి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి. నిర్మలమైన క్లీన్గా ఉన్నటువంటి ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రుని కాంతి ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటే, ఆ ప్రవాహంలాగా నాలో భావాలు పొంగిపోతున్నాయి, వెల్లువై వస్తున్నాయి. అలానే పొద్దున్నే సూర్యుడు వస్తుంటే ఆ కిరణాలు తాకి విచ్చుకున్నటువంటి పద్మంలోంచి ఒక్కసారిగా వెలువడినటువంటి తుమ్మెదల గుంపుల్లాగా ఉబికి ఉబికి వస్తున్నాయ్యా స్వామి అని మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ. ఇంకెవరైనా చదువుతారా పెద్దవాళ్ళు? ఇప్పుడు ఏ లక్ష్మి గారు ఉన్నారా? వాసుదేవ. ఏ లక్ష్మి చెప్పండి అమ్మా. ఏ లక్ష్మి? వాసుదేవం గురువు గారు చెప్తాను. ఒక్క నిమిషం. వరలక్ష్మి గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి అమ్మా. వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఏ లక్ష్మి గారు? ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త మద్భావముల్ శుంభత్ క్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంబస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాం సుదీప్తాంభోజాంతర్ ప్రాతరర్కాం సుదీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. రైట్ అండి. ఏ లక్ష్మి గారు? గురువు గారు ఒక్క నిమిషం పద్యం తీసుకో. అంబోధి ప్లవమాన శేషం మృదు శయ్యా సుప్త మద్భావముల్ శేష మృదు, శేషం మృదు కాదు ఇది, శేష మృదు. అందులో అంబోధి, వెయిట్ అంబోధి ప్లవమాన కాదు, అంబోధి ప్లవమాన అంటే అక్కడ దాన్ని ఏమంటారు, ఊనికలో కొంచెం ఊనికన్ అంటే ఆ సౌండ్ పక్క లెటర్ మీద డిపెండ్ అయ్యి మనం చదువుతాం దాన్ని అంతకంటే చెప్పడం నాకు రావట్లేదు. ఎవరైనా తెలుగు సార్ని అడిగి చెప్తారు దానికి టర్మ్ ఏంటి అని. ఊనిక అంటాం. శేష మృదు శయ్యా సుప్త, శేషం మృదు శయ్య కాదు. చెప్పండి. ఒకసారి చెప్పండి గురుగారు, చెప్తాను. మహతి చెప్తుందమ్మా, వినండి. అలాగే. వాస్తవండి. వాస్తవ. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యానుక్తమద్భావముల్. నుప్త కాదమ్మా, సుప్త. సుప్త. సుప్త దగ్గర ఆగాలి, ఆగితే బాగుంటుంది. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త. పిలవండి స్వామిని అక్కడ. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంబసుల్ కడు వెల్ల వెల్లువలుగానై
ప్రాతర్కాంసు దీప్తాంభోజాంతరనిర్గతాళికుళమట్లౌ నింగనన్ శ్రీపతి. కాంతి అంబస్సుల్ అక్కడ ఒక్కటి సరిగ్గా రాలేదు, మిగతా ఓకే. లక్ష్మి గారు ఇప్పుడు చెప్తారా? ఓకేనండి. చెప్తాను గురుగారు. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యాసు శేష శేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ సుంబత క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంబస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరక్కాంసు దీప్తాంబుజాంతర నిర్గతాళీకులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. పదాలు ఎలా ఎక్కడ విడదీశానో అందరికీ దాదాపుగా అది స్ట్రైక్ అవుట్ అయ్యిందా? ఆ పదాలు విడతీసుకోవటంలో మనకి చెప్పేదానిలో స్పష్టత వస్తుంది. అలాగే గురుగారు, ఒకసారి చూస్తాను. మధుసూదన్ రావు గారు. లేదండి ఉమాదేవి గారు, ఈ పద్యం కొంచెం ఎక్కువ మందితో చెప్పిద్దాం. వాసుదేవ గురు గారు చెప్తాను. మీరు చెప్తారమ్మా? చెప్తాను. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్ కడువెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. కృష్ణమూర్తి గారు మీరు ఒకసారి వాస్తవం చెప్తానండి. అంబోధి ప్లవమాన శేష మృదు అంబోధి. ఓకే అంబోధి. మనందరం అక్కడ పొరపాటు పడిపోతుంటాం. వరుసగా రెండు అక్షరాలకి ఈ ఒత్తులు ఉన్న చోట, మహాప్రాణం ఉన్న చోట ఒకటి మనకి తెలియకుండా ఎగిరిపోతుంది. బయట న్యాచురల్ గా జరుగుతుంది, అక్కడ కొంచెం దృష్టి. ఓకే అండి, అలాగే వాస్తవ. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్ కడువెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంశు దీప్తాంభోజాంతర నిర్గతాళికుల మట్లౌ నిన్గణన్ శ్రీపతి. చెప్పండి. వాసుదేవాండి. అంబోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంబస్సుల్ కడు వెల్లువలుగా నై ప్రాతరార్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. కొంచెం ఇప్పుడే వచ్చి అటెండ్ అయ్యానండి, సరిగ్గా వినలేదు. నేనేం మీకు పరీక్ష పెట్టట్లేదుగా. అదేలేండి, పరీక్ష కాదు కానీ అసలు చెప్తున్న మిస్టేక్స్ వచ్చి ఉంటాయి కదా, అందుకు కొంచెం 1-4 సార్లు కాలక్షేపం కోసం చదువుకున్నా. కాలక్షేపం అంటే ఒక మాట చెప్పాలి, పిల్లలేమో వాళ్ళ రెగ్యులర్ క్లాస్ వర్క్, స్కూల్ కాలేజ్ స్టడీస్ చదివి బోర్ కొట్టినప్పుడు, విసుగు పుట్టినప్పుడు ఈ పద్యాలు పాడుకోండి. అది మనకి ఒక రకమైన రిలాక్సేషన్ ఇస్తుంది.
కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుతుంది, అండర్స్టాండింగ్ ఎబిలిటీని కూడా పెంచుతుంది. జస్ట్ రిసైటేషన్ అంతే. అది తెలుగులోను సంస్కృతంలోనూ ఉన్నటువంటి గొప్పదనం. పెద్దవాళ్ళేమో వాళ్ళకి వాళ్ళ పనులు, ఇంట్లో చేసే పనులు కానీ, ఆఫీస్ వర్క్ కానీ, లేకపోతే రొటీన్ రెగ్యులర్ డ్యూటీస్లో ఎప్పుడన్నా విసుగు పుడితే, ఆ విసుగు పుట్టినప్పుడు, లేదా ఏమీ తోచలేదనుకోండి, తోచినప్పుడు, ఏదైనా భయమో ఆందోళనో దిగులో ఏదైనా అనిపించినప్పుడు ఈ పద్యాలన్నీ అర్పణతో మొదలుపెట్టినవి చదువుకోండి. అంటే జస్ట్ కాలక్షేపం కోసమే చదవండి. దట్ గివ్స్ అస్ లాట్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఫైనల్గా ఇద్దరితో కంక్లూడ్ చేద్దాం, ముగ్గురితో కంక్లూడ్ చేద్దాం. గోదా, నువ్వు ఇంకొకసారి చెప్పినానా? చెప్పమంటారు. లేదా? ఓకే. ఖ్యాతి? వాసుదేవ్ గురు. చెప్పమ్మా. అంభోధిప్లవమానశేష మృదు సంయాసుప్త మద్భావముల్ శుంభక్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంద్యంభస్సుల్ కడు వెల్ల వెల్వలుగానై ప్రాతరర్కాంశు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నింగనెన్ శ్రీపతి. ఓకే. కృష్ణప్రియ? అంభోధిప్లవమానశేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ శుంభక్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. ఇంకొకరు ఎవరైనా చెప్తారా? చెప్పమంటారా వాసుదేవ్? ఎవరు? కవిత గారా? చెప్పండి. తప్పు పోయింది కదా. అంభోదిప్లవమానశేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ శుంభక్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యం భస్సుల్ కడువెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంశు దీప్తాం భోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. ఇంకొకసారి పదవిభాగం చూసుకోండి. అంభోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త మద్భావముల్. ఒకళ్ళు ఎవరైనా చెప్పండి. మహతి? ఓకే. లేదా? వాసుదేవ ఏంటి గురు గారు? వాసుదేవ. ఎవరు? కృష్ణమూర్తి గారా? ఏంటి గురు గారు ఏమన్నారు? అర్థం కాలేనా? జస్ట్ పదవి భాగం చెప్తున్నాను, ఒకసారి ఎవరైనా పలకండి అన్నాను. ఓకే అండి. అంభోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త. ఇంతవరకు ఒక పార్ట్ పద్యంలో. అంటే మనం ఆగదలుచుకుంటే అక్కడ ఆగితే బాగుంటుంది. అది సంబోధన ఉంది అక్కడ. అంభోధి ప్లవమాన శేష మృదు శయ్యా సుప్త. తర్వాత పదవి భాగం వరకు చెప్పండి. మత్ భావముల్ మద్భావముల్ శుంభత్ క్షీర పయోధి
పయోధి వీచికలుగా వీచికలుగా శుభ్ర శుభ్ర అభ్ర అభ్ర శుభ్రాభ్ర శుభ్రాభ్ర పర్వ పర్వ ఇందు ఇందు పర్వేందు పర్వేందు శుభ్రాభ్ర పర్వేందు శుభ్రాభ్ర పర్వేందు కాంతి కాంతి. ఇక్కడ కరెక్ట్ గా తీసుకోవటం పర్వ పర్వ ఇందు ఇందు కాంతి కాంతి అంభస్సుల్. అంబస్సుల్. అంటే చంద్రకాంత్ అంటాం కదా, ఇందు కాంతి అంభస్సుల్ అన్నది కరెక్ట్ గా తీసుకోవటం, అంటే తీసుకోవటం. శుభ్రాభ్ర పర్వేందు కాంతి అంభస్సుల్ శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంబస్సుల్ కడు కడు వెల్ల వెల్ల వెల్లువలుగానై వెల్లువలుగానై ప్రాతః ప్రాతర ప్రాతః ప్రాతః విసర్గ సంధి ప్రాతః ఓకే అర్క ప్రాతః అర్క అంశు 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 దీప్త దీప్త అంభోజ అంభోజ అంతర అంతర నిర్గత నిర్గత అళికులము అలికులము అట్లౌ అట్లౌ ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ ప్రాతరర్కంశు దీప్తాంభోజాంతర నిర్గతాలికులమట్లౌ నిన్గణన్ 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 శ్రీపతి. శ్రీపతి. ఇక్కడ ఆగిపోదాం. వాస్తవ మళ్ళీ వాస్తవం. ఆదివారం లోపల ఇంకొక క్లాస్ పెట్టుకుందాం. మధ్యాహ్నం పూట మీకు మెసేజ్ ఇస్తానండి. అంటే పొద్దున పూట నేను అనుకున్నది షెడ్యూల్లో ఒక్కొక్కసారి తిరగబడిపోతుంది. దానివల్ల పొద్దున్నే క్లాస్ ఉందని చెప్పటం, మధ్యాహ్నానికి లేదు అని చెప్పటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే అటు అన్ని బ్యాలెన్స్ చేసుకోవటంలో ముందుగా నేను చెప్పలేకపోతున్నాను. సో ఈరోజు పెట్టినట్టుగానే మధ్యాహ్నం పూట మెసేజ్ ఇస్తాను. అకార్డింగ్లీ ఆ టైంకి రండి. అంటే 9 to 9:45 చెప్పడంలో నాకు ఇబ్బంది లేదు, కానీ కృష్ణప్రియ గోదాయి పిల్లలందరూ నిద్రపోతారు. అందుకని ఆ టైం నేను ప్రిఫర్ చేయట్లేదు. సరే అయితే వాస్తవండి. వాస్తవండి, ఇందాక పిలిచినట్టున్నారు, నేను మాట్లాడాను కానీ వినిపించలేనట్టుంది మీకు. మహతీనా? అవునండి. పద్యం ఇలాగే పలుకుతావేమో అని పిలిచానమ్మా. అదే నా వాయిస్ అందలేనట్టుంది అక్కడికి. మీది నాకు వినిపించింది కానీ. సరే, ఇప్పుడు చదువుతావా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ రోజుకి? చదువుతానండి. ఓకే. అంభోదిప్లవమానశేష మృదు శయ్యాసుప్త మద్భావముల్ క్షీర పయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్ కడు వెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికులమట్లౌ నిన్గణన్ శ్రీపతి. రైట్, బాగుంది. వాస్తవండి. వాస్తవ. ఇంకొకసారి శేష మృదు శయ్యా సుప్త ఆ ఒక్క సమాసం చెప్పు. శేష మృదు శయ్యా సుప్త. ఇంకోసారి. శేష మృదు శయ్యా సుప్త. శయ్యాను అక్కడ ఏదో తేడా అనిపిస్తోంది, నేను పట్టుకోలేకపోతున్నాను. అది స మెలిక స. శయ్యా సుప్త. నువ్వు చెప్పేటప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది సౌండ్, నేను పట్టుకొని చెప్పలేకపోతున్నాను. సయ్యా అంటున్నావా?
సయ్యా సుప్త ఓకే మెల్కెల్స్ అని అంటున్నాను. మెలికసేనే కదా చెప్తున్నా. ఓకే అంతే. సరే అయితే. ఓకే. వాస్తవం. ఈరోజు ఆగిపోదాం. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రైడే క్లాస్ పెట్టుకుందాం. తర్వాత మహతి నువ్వు కూడా ఫస్ట్ దీని నుంచి లేవు కదా, మధ్యలో మిస్ అయినట్లున్నావు. అవునండి. అన్ని పద్యాలు అప్పుడప్పుడు తిరిగేసుకో. అలాగేనండి. సరే అమ్మా. వాస్తవ వాసుదేవ గురువు గారు. వాసుదేవ గురువు గారు. గురుగారు అక్కకు 7:45 అయితే కుదురుతుంది గురుగారు. ఈ బేరం బాగానే ఉంది ఖ్యాతి. ఇబ్బంది ఏమొస్తుందంటే గురుగారు వాస్తవమ్మా, అంటే నాకు ఇబ్బంది ఏమొస్తుందంటే నేను ఇక్కడ క్లాస్ చెప్పేప్పుడు డిస్పెన్సరీలో ఆల్టర్నేట్ పెట్టుకుంటాను. ఆ ఆల్టర్నేట్ ఒక్కొక్కసారి కుదరలేదు అనుకోండి, నాకు డిస్పెన్సరీలో 8:30 అవుతుంది దాదాపుగా. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిపోతుంది. దెన్ ఇప్పుడేంటి నువ్వు చెప్పేది 7:30కి వస్తుందా కిరణ్య? అవును గురువు గారు. అంటే ఎవరో ఒకళ్ళు మిస్ అయిపోవడం ఉంటుంది. సరే, మోస్ట్లీ ఫ్రైడే 7:30కి పెడదాం. మిగతా వాళ్ళకి ఓకేనా, కుదురుతుందా? 7:30 ఓకే మాస్టర్. ఇప్పుడు ఈ 6:30 కూడా నేను కొంచెం కాంట్ బట్టుగానే పెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు వెన్స్డే కదా, 7:30కి లలిత సహస్రనామం క్లాస్ స్టార్ట్ అవుతుంది. 6:30 క్లాస్ పెట్టుకున్నప్పుడు మనలో సగానికి సగం మంది డిస్పెన్సరీస్లో ఉంటాం. వాళ్ళు ఈ క్లాస్ వినాలనుకుంటే రాలేరు. రికార్డింగ్ కూడా అందుకే మొదలుపెట్టి షేర్ చేస్తున్నాను. అది కాంట్ బట్టుగా 6:30కి నేను షెడ్యూల్ చేస్తున్నాను. అందుకని నాకు తప్పటం లేదు. సరే, మధ్యలో నేను వేసే పిల్లి మొగ్గలకి ఏం అనుకోకండి, క్లాస్ ఉన్నదని లేదని. పర్లేదు గురుగారు. మిస్ అయిన క్లాసులు అన్నింటినీ నేను కంపెన్సేట్ చేస్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ శ్రీపతిలో అర్థం చెప్పటం మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఎందుకనంటే అర్థం లోపలికి సింక్ అయిపోతే కానీ మనం ఎక్స్ప్రెసివ్గా చదవలేము పద్యాన్ని. అందుకని ప్రాక్టీస్ సెషన్ మీకు వదిలేసి అది కూడా సింపుల్ ఎక్స్ప్లెనేషనే చెప్తున్నాను. ఒక్కొక్క పద్యంలో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవాలి అని అంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పద్యమే 3-4 రోజులు మాట్లాడాల్సి వస్తుంది. మనకి ముందు ఫస్ట్ లక్ష్యము ఎయిమ్ ఏంటంటే చదవటం నేర్చుకోవటం. చదవటం అలవాటైపోయింది, నేర్చుకున్నామంటే లోపలి విషయాలన్నీ ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతూ ఉంటాయి. అది సాంస్క్రిట్లోను తెలుగులోనూ ఉన్న గొప్పతనం. మిగతా భాషలు నాకు రావు కాబట్టి వాటి సంగతి నాకు తెలియదు. సరే వాస్తవా, మరి ఫ్రైడే క్లాస్ టైమింగ్ నేను మీకు మెసేజ్ ఇస్తాను. వాసుదేవ్ గురువు గారు. వాస్తవ మహతి 7:30 అంటే నీకు కుదురుతుందా? అది డే టు డే కేసా? కుదురుతుంది, పర్వాలేదు. సరే అమ్మా, వాస్తవ అయితే. సో ఫ్రైడే మెసేజ్ ఇస్తాను. రైట్.